హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎర్రపప్పుతో బీరకాయ పప్పు చేద్దాము. దీనికోసం పప్పును ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న పప్పు వేసుకొని లైట్ ఎల్లోయిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకొని ఇందులో వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు దీనిపైన ఒక బౌల్ లాంటిది పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని ఆవిరికి ఉడకనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇదే వాటర్ కర్రీలో పోసేసి ఆ పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వండి. ఇలా పప్పు కొంచెం మెత్తగా అవుతున్న టైంలో కొత్తిమీర, ధనియాల పొడి వేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. కొంచెం వాటరీగానే ఉండనివ్వండి, ఎందుకంటే చల్లారిన తర్వాత పప్పు అనేది గట్టి పడుతుంది. సో కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత